హై వ్యూయర్స్, గత కొద్ది రోజులుగా ఆంధ్ర రాష్ట్రమే కాదు ప్రపంచం మొత్తం ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు కలుషితమైందని చెప్పేసి నాసిరకంగా జరుగుతుందని చెప్పేసి వాడి వేడికైతే రాష్ట్రంలో పెద్ద వాదన అయితే జరుగుతుంది. దానికి సంఘీభావంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల దీక్ష అయితే చేపట్టడం జరిగింది. హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం, హైందవ ధర్మం నిలబెట్టడం కోసం పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల దీక్షను అయితే చేపట్టడం జరిగింది. దానికి సంఘీభావంగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ గారు, అంతేకాకుండా జనసేన ఆమదలవలస నియోజకవర్గం ఇన్ఛార్జ్ పేడారు రామ్మోహన్ గారు, అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లా జనసైనికులు దాన్నేటి శ్రీధర్ గారు దీనికి సంఘీభావ దీక్షగా మద్దతు అయితే తెలుపు జరిగింది. దాంతోపాటు ఉన్నారు ఇక్కడైతే నారాయణ తిరుమల టెంపుల్ వద్ద అయితే పవన్ కళ్యాణ్ గారి దీక్ష మద్దతుగా సంఘీభావం తెలుపుటకు అయితే దీక్షను చేపడుతున్నారు. మరిన్ని విషయాలు తెలుసుకుందానండి. సార్ చెప్పండి, లడ్డు అయితే కలుస్తూ జరిగింది, ప్రధానంగా ఆరోపిస్తున్నారు, దీనికి మీ కామెంట్స్ ఏంటి? ఇదైతే జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అన్ని ధర్మాలను ఏ ధర్మమైనా సమాన ధర్మంగా స్వీకరించినటువంటి మహానేత. అటు ఏ ధర్మమైనా ఒక్కటే జనసేన పార్టీకి. ప్రస్తుత పరిస్థితుల్లో సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని పరిరక్షించుకునే క్రమంలో ఆయన పశ్చాత్తాప దీక్ష చేపట్టారు. ఆయన దీక్షకు సంఘీభావ దీక్షగా ఉమ్మడి జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో నేడు 3 రోజులు కార్యక్రమంగా తీసుకొని శ్రీకాకుళం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయనకు సంఘీభావ దీక్షగా ఏర్పాటు చేస్తూ ఎక్కువగా వీర మహిళలు, అలానే జన సైనికులు, జనసేన నాయకులు అందరూ కూడా దీనిలో ఆయా ఆలయాల్లో పాలు పంచుకొని హిందూ ధర్మం పరిరక్షణే ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హిందూ ధర్మానికి ఏదైతే దాడి జరిగిందో దాడిని మనం ముక్తకంఠంగా ఖండిస్తూ ఇటువంటి పునరావృతం అవ్వకుండా వారిని శిక్షించాలని చెప్పేసి జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి దీక్షకు సంఘీభావ దీక్షగా నేడు చేపట్టినటువంటి దీక్షకు జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 3 రోజులు దీక్షా కార్యక్రమాలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జనసేన పార్టీ నాయకులుగా ఉన్నటువంటి ప్రముఖ డాక్టరు దానేటి శ్రీధర్ గారు, అలాగే ఆమదాలవలస నియోజకవర్గ ఇన్ఛార్జు పేడాడ రామ్మోహన్ గారు, అలాగే జిల్లా ఉపాధ్యక్షులు భూపతి అర్జునరావు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు గారు, అనేక మంది ఇక్కడ నాయకులుగా వీర మహిళలుగా ఉన్నటువంటి మన జనసేన సుశీల్ గారు, అలాగే వరలక్ష్మి గారు, అనేక మంది ఆశీనులైనటువంటి లతా గారు, అలాగే అనేక మంది ఇక్కడికి ఆశీనులై ఉన్నారు. అందరూ కూడా ఈ దీక్షలో పాల్గొని దీక్ష అనంతరం కూడా అనేక కార్యక్రమాలు పూనుకొని ముందుకు పోతా ఉన్నాం. ఆయనకి ఏదైతే భారతదేశంలోనే కాదు ఈ యొక్క యావత్తు ప్రపంచ దేశాలే ఈరోజు ఆయన వైపు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి కలిగినటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడు తీసుకున్నటువంటి దీక్షకు సంఘీభావ దీక్ష ఈరోజు చేపట్టినాం. సార్ చెప్పండి, ప్రధానంగా యాక్చువల్గా మీకు కూటమి ప్రభుత్వం చేసిన తప్పులు మా మీద రుద్దు చెప్తున్న ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీనిపైన ఏదైతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా తిరుపతి దేవస్థానం మీద ఏదైతే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, అలాంటి కలియుగ దైవమైన మనం అందరం యావత్ ఆంధ్రప్రదేశే కాదు, తమిళనాడే కాదు, మన దేశం మొత్తం కలియుగ దైవంగా భావించి విదేశాల నుండి కూడా హిందువులు వచ్చి అక్కడ కూడా హిందూ మతం తీసుకొని ఇక్కడికి వచ్చి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని కానీ అక్కడ ఆయన్ని పూజించడం కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరు అక్కడ కొన్ని రోజులు ఉండి ఇన్ని దర్శనాలను చేసుకుంటూ విదేశాల నుండి కూడా వచ్చి కొండ మీద ఉంటూ ఎంతో మనకి కలియుగ దైవం అంటే ఇక్కడ సాక్షాత్తు భగవంతుడు ఉన్నాడు, ఇక్కడ భగవంతుడు కొలువై ఉన్నాడు అనేది మనం అందరం పూజించుకుంటాం. అలాంటి కలియుగ దైవం మీద లడ్డు కానీ మిగతా ఏదైతే మనం ప్రసాదంగా స్వీకరించుతామో అవన్నిటిపైన కూడా ఈ రకరకాల జంతువులు కలేబారాల నుండి, అదేవిధంగా వాటి నుండి వచ్చిన మాంసాల నుండి తీసిన ఈ నెయ్యిగా మార్చి అది నాచి రకమైనది కానీ అది 200-300 రూపాయలు కొనుగోలు చేయడం అనేది అది దౌర్భాగ్యం. ఎందుకంటే ఈరోజు స్వచ్ఛమైన ఆవు నెయ్యి కావాలంటే ఏ విలేజ్లో కానీ విలేజ్ల్లో కూడా 1000 రూపాయల కన్నా తక్కువ అయితే లేదు. 1000-1200 రూపాయలు ఆవు నెయ్యి అంటుంటే వీళ్ళకి 250 రూపాయలకు 300కి ఎక్కడి నుండి దొరుకుతుంది? వాళ్ళు మరి పెట్టిన రేట్లు అవి. అంటే
వాళ్ళు ఖచ్చితంగా కల్తీ చెయ్యాలనే చేశారు అనడానికి ఇది మనం అందరం నమ్మవలసిన నిజం. ఖచ్చితంగా ఈ దీని వెనకతలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలి. శిక్ష పడే విధంగా ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. ఈ శిక్ష పడే వరకు మేము ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్నదో కూటమి ప్రభుత్వం పోరాడుతూ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్ చెప్పండి, లడ్డూ విషయం కల్తీ విషయంలో పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రత్యేకించి 11 రోజులు దీక్ష చేస్తున్నారు. దీనికి మీరు ఎటువంటి మద్దతుని ఎటువంటి జిల్లాలో తెలియజేస్తున్నారు? అందరం కూడాను ప్రపంచం మొత్తం మీద అందరూ కూడా కలియుగ దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇలా జరిగింది అనే ఆరోపణలు వినగానే ప్రతి ఒక్కరు దిగ్భ్రాంతి చెందుతున్నారు. దేవుడిని దర్శించిన వాళ్ళు, దేవుడి ప్రసాదం తీసుకున్న వాళ్ళు కూడాను చాలా ఆశ్చర్యానికి గురవుతున్నారు, ఇంత దుశ్చర్యలు జరిగాయా అని చెప్పి. అయితే రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి సినిమాలను సైతం పక్కన పెట్టి ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమం, ఆంధ్రప్రదేశే స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చాలనుకున్నటువంటి మా జననేత జనసేన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి లెవెల్లో దీన్ని ఖండిస్తూ ఆంధ్ర ప్రజలకే కాదు సనాతన ధర్మానికి, హైందవ ధర్మానికే ఇబ్బంది పెట్టేటువంటి చర్యలు గత ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నారా అని చెప్పి వాళ్ళపైన దర్యాప్తు జరగాలని చెప్పి ఆయన కోరుకుంటూ ప్రాయశ్చిత్త దీక్షల 11 రోజులు ఆయన తీసుకుంటున్న దీక్ష, ఆయన చేసే ఏ కార్యక్రమమైనా రాష్ట్ర ప్రజల కోసం, ప్రపంచం మొత్తం మీద ఉన్న హైందవ సనాతన ధర్మాన్ని రక్షించుకోవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి దుశ్చర్య వలన మనకెవరికి హాని జరగకుండా, ఎవరికి కూడాను ఆ దేవుడి తాలూకా శాపాలు మనకి ఏమి రాకుండా ఉండడం కోసం ప్రాయశ్చిత్తం జరగాలని చెప్పి ఆయన తీసుకున్న దీక్షకి ఈరోజు ఒక జనసేన పార్టీయే కాకుండా ప్రపంచం మొత్తం కూడాను మన పవన్ కళ్యాణ్ గారి వెంట నిల్చుంది. అది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ స్టెప్ అయినా కూడా మన కోసం, మన సంక్షేమం కోసం, మన అభివృద్ధి కోసం, మన ధర్మం కోసం. ఆయన ఎంత బాగా చెప్పారంటే నిన్న ఇది ఒక హిందూ ధర్మంకే కాదు, అనుకోకుండా క్రిస్టియన్స్కో, ఇస్లామ్స్కో ఎవరికి వచ్చినా కూడా నేను ఇలాగే ప్రతిఘటిస్తాను అంటే ఆయన గొప్ప ప్రజాస్వామ్య లౌకికవాద సిద్ధాంతానికి భారతదేశ ప్రజలందరూ, ప్రపంచ ప్రజలందరూ శాంతి ఎలా కోరుకుంటున్నారో ఆ శాంతిని ఇబ్బంది పెట్టడానికి గత ప్రభుత్వం వాళ్ళు ఏ పద్ధతిలో చేశారని చెప్పి దాన్ని ఆయన ఖండిస్తున్నారు. ఆయన మాటే మా మాట, ఆయన బాటే మా బాట. ఆయన దీక్షతో మేము అందరం కూడా పాల్పంచుకుంటాం. తప్పకుండా ఆయనకి ఆ దేవుడు ఆయన ఆరోగ్యాలు ఇవ్వాలి. ఆయన ఏదైతే కోరుకుంటున్నారో ఈ రాష్ట్రంలో అది వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రతి కార్యక్రమం ప్రజలకి ప్రతి ఒక్కటి ఉపయోగించే విధంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రజలు ఎవరైతే తిరుపతి లడ్డు విషయంలో తప్పు చేశారో వాళ్ళు కఠినంగా శిక్షలు అయితే పడతాయి. లీగల్ పరంగా ఎటువంటి శిక్ష అయినా మనకు పడుతుందని చెప్పేసి వీళ్ళైతే ప్రధానంగా చెప్తున్నారు. ఆ పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు అయితే జరిగిన తప్పుని క్షమించే విషయం అయితే లేదని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.